తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పిఎస్ ఎదుట జక్కంపూడి రాజా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. జగనన్న లేఅవుట్లో అర్ధరాత్రి అధికార పార్టీ నేతలు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ మట్టి తరలిస్తున్న ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేశారు పోలీసులు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న మాజీ సర్పంచ్ను అదుపులోకి తీసుకున్నారు. కాకీల తీరును నిరసిస్తూ అర్ధరాత్రి నుంచి పిఎస్ ఎదుటే జక్కంపూడి రాజా బైఠాయించారు. రాజానగరం పిఎస్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. జక్కంపూడి రాజా ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ఏం జరుగుతోంది అక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇసుక మట్టి అక్రమాలు అయితే దారుణంగా పెరిగిపోయాయి. రాజానగరంలో అయితే ఆ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజా నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లో మట్టి తరలింపును వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఇంకా జగనన్న లేఅవుట్ కూడా తప్పే పరిస్థితి. గడిచినటువంటి 2 ఏళ్లుగా ఒక మితిమీరినటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటి జరుగుతుంది. రాత్రి పగలు తేడా లేదు. ఏది ఏమైనా ఏదో రకంగా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇందులో భాగంగానే మల్లంపూడి గ్రామంలో రాజానగరం మండలంలో స్థానికంగా ఉండేటటువంటి సర్పంచ్ చక్రధర్ గారు గడిచినటువంటి 2 నెలలుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక చెరువుకి జనరల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా బండిని కట్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. అది చాలా పెద్ద క్రిమినల్ కేసు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది బండిని కట్ చేసి అందులో ఉన్నటువంటి నీరుని అంతా కూడా బయటికి పంపిస్తే ఆయకట్ రైతులు అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి, పోలీస్ స్టేషన్కి పదే తిరిగి అయ్యా మేము సాగు చేసుకోవాల్సినటువంటి భూములు ఈవేళ నీళ్లు లేక ఈ సంవత్సరం పంట వేయలేదని చెప్పి వాళ్ళ పాపం గోల పెడితే కూడా ఈరోజు దాకా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దాని గురించి ప్రశ్నించినందుకు గాను స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచ్ని కొంతమంది నాయకుల్ని కూడా కొట్టారు గతంలో. ఆ కంప్లైంట్ కూడా తీసుకొచ్చి ఇదే రాజానగరం పోలీస్ స్టేషన్లో ఇస్తే దాన్ని తీసుకెళ్లి చెత్తపుట్లో వేసేశారు. నిన్న రాత్రి ఆఖరికి చెరువులతో పాటు జగనన్న కాలనీల్లో ఏవైతే మనం పట్టాలు ఇచ్చామో, ఆవేళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చామో వాటిని కూడా తవ్వేసేటటువంటి దానికి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఆయనతో పాటుగా జగనన్న కాలనీలో ఉన్నటువంటి కొంతమంది లబ్ధిదారులు కలిసి వెళ్ళి అడ్డుకుని ఇది మంచి పద్ధతి కాదు అని అడిగితే పట్టుకుని దారుణంగా కొట్టి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటనంటే అసలు జరిగినటువంటి సంఘటన మా సర్పంచ్ని కొట్టి తిరిగి మళ్ళీ అతని మీద 307 కేసు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? అసలు వ్యవస్థలో ఎటు వెళ్ళిపోతున్నాయి? కారణం ఏంటని వెనక్కి తిరిగి దీంట్లో లోతుగా చూస్తే ఏదైనా ఒక చెరువు తవ్వాలన్నా, ఎక్కడైనా ఒక మైనింగ్ చేసినా, ఒక ఇసుక ర్యాంప్ నడిపినా, లేకపోతే ఒక లిక్కర్ షాపులు నడిపినా ప్రతి దానికి కూడా ఒక తారీఫ్ పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎంత, స్థానిక కూటమి నాయకులకి ఎంత, పోలీస్ స్టేషన్కి ఎంత, రెవెన్యూ ఆఫీస్కి ఎంత అని ఎవరికి వాళ్ళకి తారీఫ్లు పెట్టేసి నెలవారీ పేమెంట్లు, లేదా చెరువుకి అయితే ఎంత అని చెప్పి పేమెంట్లు చేశారు. దీనికి ఇంకా బరి తెగించి పోలీసు వారు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి కాకి చొక్కా తాలూకా విలువలు పూర్తిగా గాలికి వదిలేసి 307 కేసు ఇవాళ సర్పంచ్ ఎట్లా కడతారండి? అసలు అంటే మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి, మీ సంపాదనకు అడ్డు వస్తున్నారు కాబట్టి ప్రజల తరపున ఎవరైనా గొంతెత్తి అడిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి కానీ. అయితే ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాయా, అక్రమంగా పెట్టేటటువంటి కేసులను ఎదుర్కోవడానికి మీరు సిద్ధమా? జైలుకి వెళ్ళడానికి సిద్ధమా? ఈవేళ అందరం కూడా కేసులు పెట్టించుకోవడానికైనా, జైలుకి వెళ్ళడానికైనా, లేకపోతే మీ అవినీతిని ఎదిరించడానికి, ప్రశ్నించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక్క రుజువును కూడా ఇవాళ మీకు చూపిస్తూ ఉన్నాం. ఇది స్వయంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి కాపీ, ఒక స్టాంప్ వేసినటువంటి, కలెక్టరేట్ నుంచి స్టాంప్ వేసినటువంటి కాపీ. మరి అటువంటిది కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని దిక్కు లేదని అంటే ఎటు వెళ్ళిపోతున్నామండి మనం?
ఇది పరిస్థితి. అక్రమాలని అన్యాయాలను అడ్డుకుంటే దాని పర్యవసానం బాధితుల మీద కేసులు నమోదు చేస్తారు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులకు ఎదురేది లేదని, ఖచ్చితంగా వీటికి ఎదురొడ్డి నిలబడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కంపూడి రాజు. ఓకే హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.